మనిషికి లభించే గొప్ప సంపద ఏదైనా ఉంటే అది డబ్బు కాదు, అది ఆస్తి కాదు, తల్లిదండ్రుల దీవెనలే నిజమైన సంపద. ఈ సత్యాన్ని స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పారు. ఈ రోజు మనం వినబోయే ఈ కథలో అదే మహోపదేశం ఉంది. శివుడు చెప్పిన మాటలు యుగయుగాలపాటు మారని సత్యం. తల్లిదండ్రుల దీవెన ఉన్న చోటు లోకంలో ఎలాంటి తుఫాను వచ్చినా మనిషి కదలడనే లేదు. డబ్బు, బంగారం, ఆస్తి అన్నీ నశించే సంపదలు. కాని తల్లిదండ్రుల దీవెన మాత్రం తరతరాలకు నిలిచే శాశ్వత ధనం. ఇదే కారణం శివుడే పార్వతీదేవికి ఉపదేశించారు. తల్లిదండ్రుల గౌరవం చేయడమంటే మనలోని దైవాన్ని గౌరవించడం. ఇప్పుడు వినబోయే ఈ కథ మన జీవితాలను మార్చే శాశ్వత పాఠం. కథ తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. ఒక చిన్న పట్టణంలో ఇద్దరు సోదరులు ఉండేవారు. పెద్దోడు ఎప్పుడూ తల్లిదండ్రుల మాట విని వాళ్లకు గౌరవం ఇచ్చేవాడు. చిన్నోడు మాత్రం డబ్బే అంతా, నాకు బతకడానికి తల్లిదండ్రులు అవసరం లేదు అని అనుకునేవాడు. కాలం గడిచింది. పెద్దోడు తల్లిదండ్రుల ఆశీస్సులతో చిన్న బిజినెస్ మొదలుపెట్టి కష్టపడి నిజాయితీగా పనిచేసి ఊరిలో అందరికీ ఆదర్శంగా మారిపోయాడు. చిన్నోడు మాత్రం షార్ట్కట్లతో డబ్బు సంపాదించాలని చూసి అప్పుల్లో కూరుకుపోయి స్నేహితుల దగ్గర కూడా గౌరవం కోల్పోయాడు. ఒకరోజు చిన్నోడు ఏడుస్తూ అన్నాడు, అన్నయ్య, నేను ఎక్కడ తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. తల్లిదండ్రుల దీవెన లేకపోతే ఎవరూ నిలబడలేరని నేర్చుకున్నా. అప్పుడు పెద్దోడు తన తమ్ముడి తలపై చెయ్యి పెట్టి చెప్పాడు, మనకు నిజమైన సంపద మన తల్లిదండ్రుల ఆశీస్సు. డబ్బు పోతుంది, కాని వాళ్ల దీవెన ఉంటే మనం తిరిగి ఎదగగలము. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. చిన్నోడు తన తప్పు గుర్తించి అన్నయ్యతో పాటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మోకరిల్లాడు. నాన్న, అమ్మా, నేను మీ మాట వినక తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని అన్నారు, పిల్ల, నీలో మార్పు వచ్చిందంటే అదే మా ఆనందం. డబ్బు కన్నా నీ మంచితనం మాకెంతో ముఖ్యము. ఆ రోజు నుండి ఇద్దరు అన్నదమ్ములు కలిసి బిజినెస్ చేశారు. పెద్దోడు కష్టపడి సంపాదించిన అనుభవం, చిన్నోడు నేర్చుకున్న పాఠం కలిసి వారిని ఊరిలో పెద్దవారిగా నిలబెట్టింది. ఊరివాళ్లు వారిని చూసి ఒక మాటే చెప్పేవారు, తల్లిదండ్రుల దీవెన ఎవర్నీ ఎప్పటికీ కిందపడనివ్వదు. అదే నిజమైన ధనం. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసి కష్టపడి పనిచేస్తూ తమ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచేవారు. వాళ్ల బిజినెస్ పెరిగి ఊరి బయటపడ్డాక ఊరి పెద్దలు వారిని పిలిచి ఒక ప్రశ్న వేశారు. మీ విజయ రహస్యం ఏమిటి? పెద్దోడు చిరునవ్వుతో అన్నాడు, మా విజయానికి కారణం మా తల్లిదండ్రుల ఆశీస్సు. మేము చేసే ప్రతి పనిలో వాళ్ల దీవెన మాతో ఉంది. చిన్నోడు కూడా తలదించుకుని అన్నాడు, డబ్బు కన్నా తల్లిదండ్రుల మాటలు గొప్పవి అని నేర్చుకున్నాను. వాళ్ల దీవెన లేకుంటే నేను ఏమీ కాదు. అందరూ కరతాళ ధ్వనులు చేస్తూ చెప్పారు. ఇది మనం పిల్లలకు చెప్పాల్సిన గొప్ప పాఠం. నిజమైన సంపద మన తల్లిదండ్రుల ఆశీస్సే. ఆ కుటుంబం ఊరికి ఆదర్శంగా మారింది. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్లు సహాయం చేయడం మొదలుపెట్టారు. వారి పేరు, వారి గౌరవం ఆ ఊరి గర్వంగా నిలిచింది. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. కాలం గడుస్తూ పోతుంది. పెద్దోడు, చిన్నోడు బిజినెస్ లో విజయాలు సాధిస్తూ ఉన్నప్పటికీ ఒకరోజు ఊరిలో పెద్ద సమస్య వచ్చేసింది. ఊర్లో కరువు పడింది. ప్రజలు తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడ్డారు. అప్పుడు పెద్దోడు అన్నాడు, మనకున్న డబ్బు అంతా మనకోసమే కాదు. ఈ కష్ట సమయంలో మన ఊరి ప్రజలకు సహాయం చేయాలి. చిన్నోడు కాసేపు ఆలోచించి అన్నాడు, అన్నయ్య, ముందెప్పుడో నేను డబ్బు కోసం మాత్రమే ఆలోచించేవాడిని. కాని ఇప్పుడు నాకు అర్థమైంది, డబ్బు కన్నా మనిషి ప్రాణం విలువైనది. నువ్వు ఏం చెప్పినా నేను నీతోనే ఉన్నాను. ఇద్దరూ కలిసి తమ ధాన్యం, డబ్బు, వస్త్రాలు పేదలకు పంచారు. ఊరివాళ్లు కన్నీళ్లతో వారిని ఆశీర్వదించారు. మీరు మా కష్టకాలంలో మా నిజమైన దైవం. మీ తల్లిదండ్రుల ఆశీస్సు మీకు ఉన్నంత వరకు మీరు ఎప్పటికీ దిగజారరు అని చెప్పారు. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. ఊరిలో కరువు తగ్గిన తర్వాత అన్నదమ్ములు తమ జీవితాన్ని మళ్లీ సవ్యంగా ముందుకు నడిపారు. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరినీ పిలిచి కూర్చోబెట్టారు. పిల్లలు, మేము పెద్దగా ఆస్తి పెట్టి వెళ్లలేం. కానీ మా ఆశీస్సే మీకు అతిపెద్ద సంపద. మీరు ఎప్పటికీ ఒకరినొకరు ఆదుకుంటూ ప్రజలకు సహాయం చేస్తూ ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్దోడు, చిన్నోడు ఇద్దరూ తల్లిదండ్రుల కాళ్ల దగ్గర మోకరిల్లి, నాన్న, అమ్మా, మీ దీవెనలే మాకు అన్ని. మేము మిమ్మల్ని గర్వపడేలా ఎప్పటికీ జీవిస్తాం అని హామీ ఇచ్చారు. ఆ కుటుంబం ఎక్కడికెళ్లినా అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రజలు వాళ్ల గురించి ఒక మాటే చెప్పేవారు, సంపద అంటే డబ్బు కాదు, తల్లిదండ్రుల దీవెన, మంచితనం, సహాయం చేసే మనసు, ఇవే నిజమైన సంపద. అలా ఆ కథ ఒక శాశ్వత పాఠంగా మారింది. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద.
తరాల పాఠం. సంవత్సరాలు గడిచాయి. పెద్దోడు, చిన్నోడు పిల్లలు కూడా పెద్దవారయ్యారు. ఒకరోజు వాళ్ల పిల్లలు అడిగారు, నాన్నా, మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఎక్కడి నుండి ఈ గౌరవం సంపాదించారు? అప్పుడు పెద్దోడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు, మా నిజమైన ఆస్తి మా తల్లిదండ్రుల ఆశీస్సు. వాళ్లు మాకు ఇచ్చింది డబ్బు కాదు, విలువలు, మంచితనం, ప్రేమ. వాటితోనే మేము ఈ స్థాయికి వచ్చాము. చిన్నోడు కూడా జోడించి చెప్పాడు, నేను ఒకప్పుడు తప్పు చేశాను, కాని తల్లిదండ్రుల దీవెనతోనే తిరిగి నిలబడగలిగాను. మీరు గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ఆశీస్సు కన్నా గొప్ప సంపద లేదు. పిల్లలు విని విని ప్రేరణ పొందారు. వాళ్లు తల్లిదండ్రుల గౌరవం కాపాడుకుంటూ అదే విలువలు తమ జీవితంలో పాటించాలని నిర్ణయించారు. అలా ఆ కుటుంబం తరతరాలకు ఆదర్శంగా నిలిచింది. వాళ్ల పేరు వినగానే ఊరంతా ఒక మాటే చెప్పేది, వాళ్ల దగ్గర ధనం ఉందో లేదో కాదు, వాళ్ల దగ్గర దీవెన ఉంది, అదే వాళ్ల నిజమైన సంపద. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. ఒకరోజు అన్నదమ్ములు, వాళ్ల పిల్లలు అంతా కలిసి శివాలయానికి వెళ్లారు. వాళ్లు పూజ చేస్తూ ఉంటే శివుడు, పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, పిల్లలు, మీరు తల్లిదండ్రుల గౌరవం కాపాడి వారి ఆశీస్సుతో జీవించినందువల్లే ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడే కాదు, మీ తరతరాలు కూడా ఇలాగే వెలుగొందుతాయి. పార్వతీదేవి జోడించి చెప్పారు, డబ్బు, ఆస్తి అన్నీ నశిస్తాయి, కాని తల్లిదండ్రుల దీవెన అనేది శాశ్వతం. మీరు ఆ సత్యాన్ని ప్రపంచానికి చూపారు. అంతట తల్లిదండ్రులు ఆనంద భాష్పాలతో అన్నదమ్ములపై చెయ్యి వేసి ఆశీర్వదించారు. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. దైవవాక్యం. శివుడు అన్నదమ్ములిద్దరినీ, వారి పిల్లల్నీ చూసి ఇలా అన్నాడు, గుర్తుంచుకో పిల్లలు, మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తే, వారి ఆశీస్సు తీసుకుంటే, అది నేరుగా దేవుడి ఆశీస్సు పొందినట్టే. ఎందుకంటే తల్లిదండ్రులే మొదటి దేవుళ్ళు. పార్వతీదేవి చిరునవ్వుతో జోడించారు, మీరు ఈ పాఠాన్ని మాత్రమే పాటించలేదు, దాన్ని మీ జీవన విధానంగా మార్చారు. అందుకే మీ కుటుంబం తరతరాల పాటు శుభం పొందుతుంది. అంతటా అన్నదమ్ములు, పిల్లలందరూ మోకరిల్లి నమస్కరించి ఇలా అన్నారు, శివయ్య, పార్వతీ అమ్మ, మేము ఈ సత్యాన్ని ఎప్పటికీ మరువం. మా తల్లిదండ్రుల ఆశీస్సే మా ఆస్తి, మా జీవితం. దేవదంపతులు ఆశీర్వదించి మాయమయ్యారు. ఆ క్షణం నుండి ఆ కుటుంబం మరింత బలంగా, మరింత గౌరవంగా నిలిచింది. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. ఆశీర్వాద ఫలితం. శివుడు, పార్వతీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అన్నదమ్ములు, వారి పిల్లలు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు నుండి వారి కుటుంబంలో ఎప్పటికీ కలహం, సమస్య అనే మాట ఉండేది కాదు. వారి ఇల్లు సత్యం, సేవ, సౌఖ్యం అనే 3 దీపాలతో వెలుగుతూనే ఉండేది. పెద్దోడు చెప్పాడు, మన తల్లిదండ్రుల దీవెన, దేవుడి ఆశీర్వాదం కలిస్తే ఏదీ అసాధ్యం కాదు. చిన్నోడు జోడించాడు, డబ్బు సంపాదించడం కాదు నిజమైన సంపద, కుటుంబం కలిసి ఉండటం, తల్లిదండ్రుల గౌరవం కాపాడుకోవడమే నిజమైన సుఖం. వారి పిల్లలు కూడా ఆ మాటలు విని తమ జీవితంలో అదే మార్గం అనుసరించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఊరివాళ్లు వారిని చూసి ఒకే మాట అన్నారు, ఈ కుటుంబం ఉన్నంతకాలం ఈ ఊరు ఎప్పటికీ వెలుగులోనే ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద. ఆదర్శ కుటుంబం. సంవత్సరాలు గడుస్తూ పోయాయి. అన్నదమ్ములు, వారి పిల్లలు అందరూ కలిసి జీవిస్తూ ఉన్న ఆ కుటుంబం ఊరంతా ఆదర్శంగా మారింది. ఎక్కడైనా కలహం వస్తే ప్రజలు ఆ కుటుంబాన్ని చూసి శాంతి నేర్చుకునేవారు. ఎవరైనా సమస్యలో ఉన్నా ఆ కుటుంబం ముందు ఉండి సహాయం చేసేది. ఒకరోజు ఊరి పెద్దలు సభ పెట్టి చెప్పారు, ఈ కుటుంబం మన ఊరి గౌరవం. వీరిని చూసి మన పిల్లలకు పాఠం చెప్పాలి. తల్లిదండ్రుల దీవెనతో కలసి ఉండి ఎలా ఎదగాలో వీరు నిరూపించారు. పెద్దోడు వినయంగా అన్నాడు, మా దగ్గర ఉన్న సంపద ఏదీ శాశ్వతం కాదు, కాని మా తల్లిదండ్రుల ఆశీస్సే ఎప్పటికీ మాతో ఉంటుంది. అది ఉండగానే మా జీవితం వెలుగుతో నిండిపోతుంది. అప్పుడు ఊరి ప్రజలందరూ ఒకే మాట అన్నారు, తల్లిదండ్రుల ఆశీస్సే నిజమైన సంపద, ఈ కుటుంబమే దానికి జీవం పోసిన ఉదాహరణ.